వీరయ్య దెయ్యం. ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తుల తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాము కరిచింది. ఇరుగు పొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహనక్రియలు జరిపించి వచ్చాడు. ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగోపలా అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్టు ఆమె కలగని కెవ్వున అరిచి లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏమైంది మంగమ్మ, పీడకలగాని వచ్చిందా అని అడిగారు. నా మొగుడు దయ్యం అయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన 3వ రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు కింద మూర్చిపడిపోయి ఉన్న కోమటిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు. కోమటి మొదట పిచ్చి చూపులు చూస్తూ తర్వాత తేరుకొని క్రితం రాత్రి తనకు జరిగింది చెప్పాడు. ఆ కోమటిది సమీపంలో ఉన్న మరొక గ్రామం. అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఆ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను 3వ జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబలు అరవడం వినిపించి భయం పుట్టింది. మర్రి ఆకులు గలగలవన్నాయి. మర్రి ఊడ పట్టుకుని తెల్లని పంచే లాల్చి వేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ కోమటికి దెయ్యాల భయం. దానికి తగ్గట్టుగా ఆ దెయ్యం, ఒరే కోమటి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నేనెవరో తెలుసా, వీరయ్యను అన్నది. వెంటనే కోమటికి స్పృహ తప్పింది. కోమటి మాటలలో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు కోమటి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కానీ వాళ్ళకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. గంగిగోవులాంటి తన భర్త దెయ్యం కావడమే కాక బాటసారులను బాధించి దోచుకోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోయింది. వాళ్ళు ఆమెను పలకరించడం మానేశారు. వాళ్ళు ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగురు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం తోచేసి, ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి, ఏమీ దొరక్కపోయినా నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడాయి కూర్చున్నాడు, వాడిని మర్యాదగా ఊరు వదిలి వెళ్ళమను, లేకపోతే నీ మర్యాద దక్కదు అని బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే వాళ్ళు అనుకుంటున్నారు. వరుసగా మరి ముగ్గురికి దెయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం ఛాయలకు పోవడం లేదు, అటు నుంచి రావడమూ లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం తమలో తాము చర్చించుకొని మంగమ్మతో, నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే కానీ మాకు దెయ్యం బెడద వదలదు, రేపు లోపల మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేటట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పడానికి గుండె రాయి చేసుకొని చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మలో నుంచి, ఆగవే ఆగు, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా, నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, నేనెవరనుకున్నావు, వీరయ్యని అన్న మాటలు వినిపించాయి. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కి తిరిగి ఊరి వైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి జరిగిందంతా రాజయ్యకు చెప్పి, ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు, వాడిని నలుగురికి పట్టియాలి అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో, రేపు ఊరిని విడిచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసింది. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు నల్లరంగు పూసుకుంటే రాజయ్య అచ్చంగా వీరయ్యలాగానే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్లదోవతి తెల్లలాల్చి తొడుక్కుని మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక్కి వెళ్ళి నక్కింది. కొంచెం సేపటికి ఊరి వైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచ తెల్లలాల్చి ధరించి వచ్చి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు. తర్వాత వాడు గుడ్లగూబలు కూసినట్లు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ త్వరకేసి చూస్తున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, దొంగ వెధవా, నా పేరు పాడు చేస్తావా, చూడు నేనేం చేస్తాను, నేనెవరనుకున్నావు, వీరయ్యని అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీద మనిషి కింద పడ్డాడు. వాడు భయంతో వణికిపోతూ, తప్పైపోయింది, క్షమించు వీరయ్య అని బతిమలాడుకున్నాడు. నిన్నేమీ చెయ్యను, ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, నా మొగుడి పేరు పాడు చేస్తున్న దొంగ వెధవను చూద్దురు గాని రండి అని నలుగురిని వెంట పెట్టుకుని శ్మశానానికి వచ్చింది.
నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బెత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు. దొంగ వెధవా, అదా నువ్వు చేసే పని అంటూ ఊరి వాళ్ళు వాడి మీద పడి చితక తన్నారు. అప్పుడు చెట్టు తొర్రలో నుంచి రాజయ్య తొంగి చూసి, ఏమిటి గొడవ, ఏం జరిగింది, నాకు కాస్త కునుకు పట్టిందిలే అన్నాడు. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసిందంతా చెప్పిన మీదట వీరయ్య దెయ్యమే నకిలీ దెయ్యాన్ని పట్టి ఇచ్చినట్లు ఊళ్ళో వాళ్ళకి అర్థమైంది. పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకుని ఊళ్ళోనే ఉండమని బతిమిలాడారు. దయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే తెల్లవారే లోపలే ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత వీరయ్య దెయ్యాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు.